ఇన్షాల్లా రాబోయే 25 సంవత్సరాల్లో భారతదేశం మొత్తం ఒక ఇస్లామిక్ స్టేట్గా ఉంటుంది. భారతదేశం ఫుల్లుగా షరియలాగా అవుతుంది. ఈ పెళ్లి ఇల్లీగల్. ఇది పోక్సో కేస్. తనకి 16 ఏళ్లే. ఈ పేపర్స్ ప్రకారం మీ కూతురికి 18 ఏళ్ళు నిండాయి. వీడు నీ లైఫ్ నాశనం చేస్తాడు. అర్థం చేసుకో దివ్య. మీకే అర్థం కాలేదు నాన్న. నా రషీద్ అలాంటి వాడు కాదు. అమ్మా నాన్నకి తెలియచేయక ఎందుకు పెళ్లి చేసుకుంటున్నా? నీకు పెళ్లి చేసుకోవాలని లేదంటే ఆపేద్దాం, కానీ నా మీద నమ్మకం ఉంటే పెళ్లి చేసుకుందాం. क्या आपको मोहम्मद फिजान से निकाह कबूल है? సుబాన్ అల్లా. सुभान अल्लाह, मुबारक हो, मुबारक हो. ఏ సంబంధం ద్రోహంతో స్టార్ట్ అయిందో ఆ సంబంధం కోసం లైఫ్ ని వేస్ట్ చేయకు. నా ఫైసాన్ అలా లేదు. లెట్స్ స్టార్ట్ బై లివింగ్ ఇన్. నేను కన్వర్ట్ అవ్వను, ఓకేనా? ఎలాగైనా నేను ఇలాంటి విషయాల్ని బిలీవ్ చేయను. పిల్లలు పుడతారు కదా, వాళ్ళు ఏ రిలీజియన్ని ఫాలో అవుతారు? నా సలీం అలా కాదు. మన పని ఏంటంటే హిందూ అమ్మాయిల్ని మనం సొంతం చేసుకోవాలి. ఏంటి మా దాంట్లో ఆడడం పడ్డం హారాం. ఇది ఇది ద్రోహం. ఆ లిబరల్ జర్నలిస్ట్ ఎక్కడికి వెళ్ళాడు? అతను రిలీజియన్ బిలీవ్ చేయడు కదా. మేము ఎప్పుడు నాస్తిక్ అవ్వము. మీలాంటి కాఫీర్లే నాస్తిక్గా ఉంటారు. ఒక్కరోజు ఒక్క నిమిషమైనా నువ్వు నన్ను ప్రేమించవా లేదా అని చెప్పు. నీకు కొత్త లైఫ్ దొరికింది, జీవించడం నేర్చుకో. మనం యునైటెడ్ గా లేం కదా. ఈ అవకాశాన్ని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. మాకు మీ దగ్గర నుంచి ఏమీ అక్కర్లేదు. ఒకే ఒక్క ధ్వని, ఒక సపోర్ట్. ఆకలితో చనిపోతాను కానీ బీఫ్ తినను. అమ్మా, ఇంకా 3 అమ్మాయిల్ని తీసుకురావాలి. పెద్ద కులపు అమ్మాయిల్ని తీసుకురావాలి. బ్రాహ్మణుల అమ్మాయికి 12 లక్షలు దొరుకుతాయి. ఈ అమ్మాయి దీనికి ఎంత ఖర్చు పెడుతున్నావు? అది నీకు రాదా ఏంటి వసూలు చేయడం?